సో, ఈరోజు యూట్యూబ్‌లో టాప్ 5 తెలుగు క్రైమ్ థ్రిల్లర్స్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైమ్ ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ మూవీ 2014లో రిలీజ్ అయిన 'అనుక్షణం'. ఈ మూవీలో మెయిన్ రోల్‌గా ప్లే చేసింది మంచు విష్ణు యాస్ గౌతమ్. అండ్ ఈ మూవీ డైరెక్టర్ మన లివింగ్ లెజెండ్ ఆర్‌జీవి. ఒక సైకో కిల్లర్ వరుసగా అమ్మాయిలు చంపుతూ ఉంటాడు. ఈ కేసెస్‌ని హైదరాబాద్‌లో డీసీపీ క్యారెక్టర్‌లో ఉన్న మంచు విష్ణు డీల్ చేస్తాడు. మంచు విష్ణు ఎన్నిసార్లు ట్రై చేసినా ఈ కిల్లర్‌ని పట్టుకోవడంలో ఫెయిల్ అవుతాడు. ఈ గ్యాప్‌లో కిల్లర్ హత్యలు చేసుకుంటూ వెళ్తాడు. ఈ సైకో కిల్లర్స్ మీద రీసెర్చ్ చేసిన శైలజ అనే క్యారెక్టర్ విష్ణుకి హెల్ప్ చేయడానికి వస్తది. వీళ్ళిద్దరూ కలిసి ఆ కిల్లర్‌ని ఎలా పట్టుకున్నారు? అండ్ ఆ కిల్లర్ అమ్మాయిల్ని ఎందుకు టార్గెట్ చేసి చంపుతున్నాడు అనేది స్టోరీ. ఈ మూవీ చాలా సస్పెన్స్‌తో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ ఆర్‌జీవీ డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ సెకండ్ మూవీ 'తగ్గేదేలే'. ఈ మూవీ కూడా అసలు ఎక్కడ తగ్గేదేలే. ఈ మూవీ 2022లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో మెయిన్ రోల్ ప్లే చేసింది నవీన్ చంద్ర ఇన్ ఈశ్వర్ రోల్. నవీన్ చంద్ర ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడానికి ఒక ప్రైవేట్ ప్లేస్‌కి వెళ్తాడు. అక్కడ అనన్యరాజ్ పరిచయం అవుతుంది. అక్కడే నవీన్‌కి అనన్య మీద లవ్ స్టార్ట్ అవుతుంది. కానీ అనన్య వద్దని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నవీన్ దేవి అని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత అరణ్యరాజ్ ఎంట్రీ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఈ మూవీలో దండుపాల్యం బ్యాచ్ రోల్ ఏంటి? అండ్ అనన్యకి ఏమైంది అనేదే స్టోరీ. అండ్ ఈ మూవీలో యాక్షన్ సీన్స్ మంచి థ్రిల్ ఇస్తాయి. అండ్ నెక్స్ట్ మూవీ 'బుజ్జిలారా'. ఇది 2022లో రిలీజ్ అయింది. ఈ మూవీలో ధనరాజ్ సీఏ కేశవనాయుడు అనే రోల్లో అండ్ సునీల్ మొహమ్మద్ ఖాయం అనే రోల్లో ప్లే చేశారు. లిటరల్లీ ఇట్స్ ఏ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్. అండ్ అది కూడా నెంబర్ ఆఫ్ ట్విస్ట్‌లతో ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వరంగల్‌లో 8 ఇయర్స్ ఓల్డ్ పిల్లల్ని కిడ్నాప్ చేసి హార్ట్ తీసుకుని శవాలను పడేస్తూ ఉంటారు. అసలు ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు? అండ్ ఆ హార్ట్స్‌ని ఏం చేస్తున్నారు అనేది స్టోరీ. ఈ మూవీలో ధనరాజ్ యాక్టింగ్‌కి అయితే హై ఇచ్చిందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మూవీ 'ఐపీసీ 376'. ఈ మూవీ 2021లో రిలీజ్ అయింది. ఈ మూవీలో మెయిన్ రోల్ ప్లే చేసింది నందిత శ్వేత యాజ్ హాసిని. ఆమె డైవర్స్ ఇవ్వలేదని, ఆమెకి దయ్యం పట్టిందని వదిలించుకుందామని చూసిన భర్తని కొట్టి జైల్లో అరెస్ట్ చేస్తుంది. అండ్ ఆమె ఉంటున్న ఊర్లో ఒక హోటల్ ఓనర్‌తో పాటు కొన్ని మర్డర్స్ చేయబడతాయి. కానీ ఆ హత్యలన్నీ చేసింది హాసిని. కానీ ఆ హత్యలన్నీ తనకు తెలియకుండానే హాసినియే చేస్తుంది. ఇలా ఎందుకు చేస్తుంది? తన చేత ఎవరు చేయిస్తున్నారు? ఈ కేసెస్ అన్నీ హాసిని ఎలా సాల్వ్ చేసిందనేదే ఈ స్టోరీ. అండ్ లాస్ట్ వన్ 'క్రైమ్ 23'. ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో మెయిన్ రోల్ ప్లే చేసింది అరుణ్ విజయ్. అరుణ్ చెన్నైలోని ఒక డెడికేటెడ్ ఏసీపీ ఆఫీసర్. ఒక మిస్సింగ్ కేసు అండ్ చర్చ్ ఫాదర్ మర్డర్ కేసును సాల్వ్ చేసే టైంలో ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ మెడికల్ క్రైమ్స్ జరిగాయి అని గుర్తిస్తాడు. అండ్ అరుణ్ ఆ కేసెస్ని ఎలా సాల్వ్ చేశాడు? సాల్వ్ చేసే టైంలో అరుణ్ ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది స్టోరీ. ఈ స్టోరీ రియల్ లైఫ్‌లో జరిగే ఇన్సిడెంట్స్‌కి చాలా దగ్గరగా ఉంటుంది అండ్ సస్పెన్స్‌గా కూడా ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి నేను చేసే వీడియోస్ మీ వరకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.